శ్రీ గురుభ్యో నమ. శ్రీ దత్తాయ గురవే నమ. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. రేపు గురు పూర్ణిమ సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రంలో చెప్పినటువంటి సిద్ధమంగళ స్తోత్రం యొక్క రహస్యాలను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది సామాన్యమైనటువంటి స్తోత్రం కాదండి. శ్రీపాద శ్రీవల్లభల వారి యొక్క తాతగారు స్వయంగా ఈ యొక్క స్తోత్రాన్ని చెప్పడం జరిగింది. అందులో చెప్పారండి, ఆ అధ్యాయంలోనే ఈ స్తోత్రము ఎక్కడ వినబడుతుందో ఆ శబ్ద తరంగాలు ప్రవహించే వరకు కూడా సిద్ధులు తిరుగుతూ ఉంటారటండి, ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటారట. అంటే బాగా మనం ఈ స్తోత్రాన్ని అలవాటుగా పెట్టుకుంటే, రోజు ఒక సమయానికి చదవడం అనేది అలవాటుగా పెట్టుకుంటే ఆ ఇంట్లో ఆ సమయంలో సిద్ధులు తిరగడం ప్రారంభిస్తారట. అంతేకాదు శబ్ద తరంగాలు ప్రవహించేటువంటి వరకు కూడా ఆ వాతావరణం అంతా కూడా శుద్ధైపోతుందట. ఆ వాతావరణంలో ఉన్నటువంటి మలినాలు, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా తొలగిపోతాయట. వేలాది మంది బ్రాహ్మణులకు సమారాధన చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వస్తుందట. దీనిని రోజు 11 సార్లు చదివినట్లయితే చక్కగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేసిన ఫలితం కూడా వస్తుంది. త్రికరణ శుద్ధిగా చేయండి. అక్కడ అదృశ్య రూపంలో దత్తుడు వస్తాడు. ఒకనాడు దత్తుడే మీ ఇంట కొలువై ఉంటాడు, నిలిచి భోజనం చేస్తాడు. రోజు 11 సార్లు చేయాలి, లేదా కనీసం ఒకసారైనా చేయండి. గత 27 రోజులుగా దత్త సంకల్పము అనేటువంటి యజ్ఞంలో భాగంగా ఈ స్తోత్రాన్ని మనం సామూహిక పారాయణ చేయించాం. కొన్ని వేల సార్లు పారాయణ చేయడం జరిగింది. అంత గొప్పగా పారాయణ అనేది జరుగుతుంది. వాళ్ళు ఎంతోమంది నాకు మెసేజెస్ చేశారు, ఈ పారాయణ వల్ల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానండి, ఎంతో కాలం నుంచి నాకు ఉద్యోగం వచ్చింది, వ్యాపారం కొత్తగా పెట్టాలని చూస్తాం, వ్యాపారం ప్రారంభించాం దత్తస్వామి యొక్క అనుగ్రహంతో, మా కుమార్తె పుట్టిందని, మా కుమారుడు పుట్టారని ఎంతమంది అనుకున్నారని నాకు మెసేజ్ చేసింది. చాలా ఆనందంగా అనిపించిందండి. ఆ భగవద్ అనుగ్రహం చేత ప్రారంభించబడినటువంటి ఆ యజ్ఞం ఆ విధంగా సఫలమైనందుకు ఆనందం కలిగించింది. ఇక మనం స్తోత్రంలోకి వెళ్తే మొట్టమొదటి శ్లోకం, మొత్తం 9 శ్లోకాలు ఉంటాయి. మొట్టమొదటి శ్లోకం, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీకారంతో మనకు స్తోత్రాన్ని ప్రారంభం చేసినారండి. శ్రీ మదనంత, శ్రీ విభూషిత, అనంతమైనటువంటి శ్రీ విభూషితములు కలవాడు. ఎవరు? అప్పల లక్ష్మీ నరసింహరాజుకు పుట్టినవాడు. ఎవరు అప్పల లక్ష్మీ నరసింహరాజు అంటే శ్రీపాద వల్లభుల వారి, అంటే దత్తాత్రేయుల వారి కలియుగ మొదటి అవతారం యొక్క తండ్రి గారు అప్పల లక్ష్మీ నరసింహరాజు గారు. ఆ నరసింహరాజు గారికి పుట్టినటువంటి శ్రీపాద వల్లభులు ఎలాంటి వారట? శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీని విభూషితములుగా, అనంతమైన స్త్రీలను విభూషితములుగా, ఆభరణములుగా కలవాడు. శ్రీ అంటే ఏమిటి? ఐశ్వర్యములు, విభూతులు, అఖండమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యములే ఆ స్వామి యొక్క ఆభరణములు. కాబట్టి నీకు ఏ స్త్రీ కావాలన్నా, ధనం కావాలా, శ్రీ అంటే ధనము వచ్చేస్తుంది, శ్రీ అంటే భార్య వచ్చేస్తుంది, శ్రీ అంటే ఆనందం వచ్చేస్తుంది, శ్రీ అంటే ఐశ్వర్యం వచ్చే, స్త్రీ కావలసినవన్నీ కూడా స్త్రీ కిందకే వస్తాయి. విద్య, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగము, వివాహము, ఇవన్నీ కూడా స్త్రీ కిందకే వస్తాయి. ఆ స్త్రీలన్నీ కూడా ఆయన ఆభరణాలుగా ఉన్నాయి. ఆయనను పట్టుకుంటే ఏం చేస్తాడు? జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని ఆయనకు జయం చేస్తే ఏమవుతాడు? ఆయన మనకు అవన్నీ కూడా ఇస్తాడు అని ఈ యొక్క మొదటి శ్లోకంలో చెబుతున్నాడు. కాబట్టి నీకు ఏవేవి కావాలో అవన్నీ కూడా అనంత లక్ష్మీ సహితుడైనటువంటి శ్రీపాద వల్లభులు నీకు అనుగ్రహిస్తారు అని మొట్టమొదటి శ్లోకంలోనే నీకు వాగ్దానం చేసి చెబుతూ ఉన్నారు. రెండవ శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుందండి. శ్రీ విద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. ఈ విద్య, రాధా, సురేఖ అనేటువంటి 3 పాదాలు వాడారంటే ఏమిటో తెలుసా అండి? ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపుడైనటువంటి తల్లిని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ప్రధానంగా. ఇక్కడ సహజంగా అవతార ప్రకారంగా చూసినప్పుడు శ్రీ విద్యాధరి, రాధా, సురేఖ అనేటువంటి సోదరులు ఉండేవారు. వారు ముగ్గురు కూడా శ్రీరాఖీధర, శ్రీపాదుల వారికి రాఖీని కట్టినారు ఒక రాఖీ పండుగ రోజు. అప్పుడు శ్రీపాదుల వారు ఏమన్నారంటే, మీరు కట్టినటువంటి ఈ రాఖీ మీకు మాత్రమే కాదు, నన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా
రక్షణను ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది అన్నారు. అందుకే శ్రీపాదులను ఆశ్రయించిన వారికి ఏమవుతుంది, రక్షణ లభిస్తుందని ఈ శ్లోకం చెబితే, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి స్వరూపుడే శ్రీపాద వల్లభుల వారు. ఆ విధంగా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ మూడు శక్తులను మనకి ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటారు శ్రీపాద వల్లభుల వారు అని మరి ఒక అర్థంగా కూడా మనం ఈ శ్లోకాన్ని మనం చెప్పుకోవచ్చు. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, శ్రీపాదుల వారు ఎవరండి? సాక్షాత్తుగా ఈశ్వరుడు. ఆయన అమృతాన్ని తాగేవారు. కానీ ఆయన ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం, అది కూడా ఏం మాట ఇచ్చారనేది కూడా ఈ శ్లోకంలోనే వస్తుంది. ఆ తల్లికి ఇచ్చిన మాట కోసం, అమృతము చేత మనల్ని పోషించే స్వామి తల్లి వాత్సల్యము చేత పోషింపబడ్డాడు. ఎంత విచిత్రమో! అది స్వామివారు ఆయనను పట్టుకున్న భక్తుల కోసం ఎలాంటి స్థితికైనా వస్తాడు, ఏదైనా చేస్తాడని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అదేవిధంగా తరువాతి శ్లోకము, సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అంటూ ఉన్నాడు. సత్య ఋషీశ్వర అంటూ ఉన్నాడు. సత్య ఋషీశ్వరుడు అంటే శ్రీపాద వల్లభుల వారి యొక్క తాతగారి గురించి చెబుతున్నాడు. ఈ స్తోత్రాన్ని చేసినది వారే అండి. ఆ తాతగారు సత్య ఋషీశ్వరుడు. వాళ్ళు ఎప్పుడు కూడా సత్యమును పట్టుకుని ఉన్నవారు, ఎప్పుడు కూడా ఈశ్వరుని యందు వారు మనసును పెట్టుకున్నారు. కాబట్టి ఆ శ్రీపాద వల్లభులు వారి ఇంట జన్మించినాడు, వారి ఒక ఋషి అని చెబుతున్నాడు. సత్య ఋషీశ్వర దుహితానందన అంటూ ఉన్నారు. అలాంటి ఋషికి పుట్టినటువంటి ఓ శ్రీపాద వల్లభులకు నమస్కారం చేస్తున్నారు. ఋషి వంటి తాతగారికి పుట్టిన శ్రీపాద వల్లభులకు నమస్కారం చేస్తూ ఉన్నాము అన్నాడు. అలాగే సత్య ఋషీశ్వర అంటే సత్యమునందు ఎవడున్నాడో వాడిని కాపాడేటువంటి శ్రీపాద వల్లభులకు నమస్కారం అని కూడా మనం ఈ యొక్క అర్థాన్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత సవితృకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని ఇది కూడా ఒక జన్మరహస్యాన్ని చెబుతుందండి. సవితృకాటక చయన అని కృతయుగంలో భరద్వాజ మహర్షి గారు ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేశారండి. దత్తాత్రేయ స్వామిని సూర్యుడిని ఉద్దేశించి కృతయుగంలో పీఠికాపురం, ఇప్పుడు పిఠాపురము అనే దత్తాత్రేయ స్వామి వారి దేవాలయం అక్కడే ఉంది కదా, శ్రీపాద వల్లభుడు అక్కడే జన్మించింది. అక్కడ చేసినారండి, ఉద్దేశించి చేస్తే అప్పుడు దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యి, ఓ భరద్వాజ, నేను నీ గోత్రంలోనే, కలియుగంలో నీ గోత్రంలోనే, నీ గోత్రం ఉన్నటువంటి వారింట్లోనే నేను అవతరిస్తానయ్యా అని అప్పుడు వరం ఇచ్చినారంటే శ్రీపాద వల్లభుల అవతారం అప్పటికప్పుడు వచ్చింది కాదండి, యుగాల నాడు నిర్ణయించబడినటువంటి అవతారం అని నేను ఇక్కడ చెబుతూ ఉన్నది. అంతేకాదు, నువ్వు ఇక్కడ యజ్ఞం చేసినటువంటి పీఠికాపురంలోనే నేను కూడా ఆ అవతారాన్ని స్వీకరిస్తాను అని కూడా చెప్పినాడు. కాబట్టి ఆ యొక్క రహస్యాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. దో చౌపాతి దేవలక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అంటూ ఉన్నాడు. ఒక సంఖ్యా రహస్యం అండి. 24 దో చౌప, దో అంటే 2, చౌ అంటే 4, చౌపాతి 24, 98 అనేటువంటి సంఖ్య యొక్క రహస్యాన్ని చెబుతున్నారు. 2 + 4 6 అండి. 6 అనేది శుక్రునికి సంబంధించినటువంటి సంఖ్య. అంటే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాను, లక్ష్మీ గణ సంఖ్యాబోధిని అంటే గాయత్రి మంత్ర స్వరూపులు శ్రీచరణులు శ్రీపాద వల్లభులను చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్ర రహస్యాలు అనేకంగా ఉన్నాయి. ఆ రహస్యాలన్నీ కూడా శ్రీపాద వల్లభుడు దేశయాత్రలో భాగంగా లోకయాత్ర చేశారు కదా, అవతార స్వీకారం చేసినప్పుడు ఆ అవతార స్వీకారంలో భాగంగా చెప్పినారు. ఆ లీలలన్నీ కూడా ఈ యొక్క శ్లోకంలో 6వ శ్లోకంలో మనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 7వ శ్లోకం, పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అంటూ ఉన్నారు. పుణ్యరూపిణి రాజమాంబ సుత అంటే సుమతీదేవి యొక్క తల్లిగారు రాజమాంబ గారు. ఆమె కూడా నిత్యాన్నదానము చేసేది ఆ తల్లి, అతిథి సేవ చేసేటువంటి తల్లి. ఆ తల్లిని కూడా ఇక్కడ ఒకసారి స్మరిస్తూ ఉన్నారు. అలాంటి పుణ్యవంశములో పుట్టినటువంటి వాడు శ్రీపాద వల్లభుల వారు అంటూ చెబుతున్నారంటే, ఎవరైతే ధర్మంగా ఉంటారో వారి వంశంలో ఈశ్వరుడు జన్మిస్తాడని కూడా మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. 8వ శ్లోకం, సుమతీనందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని ఇక్కడ
సుమతీదేవి గురించి, తల్లిగారి గురించి చెబుతున్నారు. ఆ తండ్రి గారి గురించి మొదటి శ్లోకంలో చెప్పారు కదా, ఇక్కడ తల్లిగారి గురించి చెబుతున్నారు. సుమతీదేవి తాను ఒకానొక రోజున వారి ఇంట్లో శ్రాద్ధకర్మ, పితృదేవతలకు శ్రాద్ధకర్మ చేస్తూ ఉంటే దత్తాత్రేయుల వారు ఒక యోగి వేషంలో వచ్చి భిక్షకు వచ్చినారు. ఇంట్లో శ్రాద్ధకర్మ జరుగుతున్నప్పుడు ఆ భోక్తలకు భోజనం పెట్టకుండా, అంతకు ముందుగా ఎవరికి కూడా భోజనం పెట్టకూడదు, అన్నాన్ని పెట్టకూడదు, తినకూడదు. కానీ వచ్చిన వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు అని భావించినటువంటి ఆ సుమతీదేవి ఆయనకు భోజనాన్ని పెట్టింది. అది కర్మభంగం అని కూడా ఆలోచించకుండా భోజనాన్ని పెట్టినది. అప్పుడు ఆ దత్తాత్రేయుడు ఆమె యొక్క భక్తికి మెచ్చి ప్రత్యక్ష దర్శనమిచ్చి, నీకేం వరం కావాలమ్మా అంటే, నాకు నీవే కుమారుడిగా కావాలి తండ్రి అని, నీ వంటి వాడు కుమారుడిగా కావాలి తండ్రి అని కోరిందనమాట. ఆ విధంగా దత్తాత్రేయుల వారు శ్రీపాద శ్రీవల్లభ అవతారంగా పుట్టడం జరిగింది. జన్మించి ఆమెకు కుంటివాడు గుడ్డివాడైనటువంటి కుమారులు ఇద్దరు ఉంటారండి. వారిద్దరికీ కూడా కుంటితనాన్ని గుడ్డితనాన్ని తొలగించి ఈయన సన్యాసానికి వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క చరిత్రలో ఉంటుంది. ఆ చరిత్ర అంతా కూడా మనకి ఈ శ్లోకాలలో చెప్పడం జరిగిందండి. ఎంత గొప్ప శ్లోకాలు చెప్పడం చూడండి. గనుగడ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అంటూ ఉన్నారు. పీఠికాపురంలో జన్మించినటువంటి స్వామి, పీఠికాపురం మీద దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మతనం. అదేవిధంగా నిత్య విహార, ఆయన అవతారాన్ని వదిలివేసినారు, అవతార పరిసమాప్తి అయినది, కానీ ఆయన లేకుండా వెళ్ళిపోయారు ఇప్పుడు భూమి మీద. అది తప్పు. ఆయన ఇప్పటికి కూడా పిఠాపురంలో నిత్యము విహరిస్తూ ఉన్నారు. ఏ సమయంలో ఎప్పుడు ఏ రూపంలో మనల్ని అనుగ్రహిస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి అక్కడ మధ్యాహ్నం పూట ఆయన నిత్యం భిక్ష కోసం వస్తాడు అని స్వయంగా శ్రీపాద శ్రీవల్లభులే చెప్పినారు. కాబట్టి పీఠికాపురంలో నిత్యము విహరించేటువంటి స్వామి నమస్కారం చేస్తున్నాడని చెప్పినాడు. మధుమతి విద్య అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. మధుమతి దత్త అంటే మధుమతి దేవితో కూడిన దత్తాత్రేయుడు అనే ఒక రూపం కూడా ఉన్నది. మధుమతి విద్య అనేది గొప్ప యోగ విద్య అండి. అది పరమోన్నతమైనటువంటి యోగ విద్య. ఆ యోగ విద్యకు అధిపతి దత్తాత్రేయ స్వామి వారు. అంతటి మంగళ రూపం దత్తాత్రేయ స్వామి వారిది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అలాంటి స్వామివారికి జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ అని పరమాద్భుతంగా జయ జయధ్వానాలు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఎంత గొప్ప స్తోత్రం అండి. పరమాద్భుతమైన స్తోత్రం. చూడ్డానికి చాలా చిన్న స్తోత్రం లాగా, చాలా సులభమైనటువంటి స్తోత్రం లాగా కనబడుతుంది, కానీ ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయండి. ఇంత పెద్ద వీడియో అయింది ఎందుకండి అనుకుంటారేమో. నేను చెప్పినవి చాలా తక్కువ రహస్యాలు, క్లుప్తంగా చెబితేనే ఇంత పెద్దగా అయిందండి వీడియో. మీకు వివరంగా ఆ దేవలక్ష్మీగణ అనేటువంటి సంఖ్య గురించి చెబితేనే ఒక 20-30 నిమిషాలు పడుతుందండి. ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వెళితే ఒక్కొక్క శ్లోకానికి ఒక 30-40 నిమిషాల వీడియో, అంత లెంత్లో మనం వివరణ ఇవ్వగలిగేటువంటి శక్తి ఈ శ్లోకాలలో దాగి ఉన్నది. మీకు క్లుప్తంగా అందించేటువంటి ప్రయత్నం చేశాను. లెంత్ ఎక్కువైందని భావించకండి. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం కాబట్టి అందరూ కూడా చక్కగా చేసుకొని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ప్రతిరోజు కూడా మీకు వీలుంటే 11 సార్లు చదవండి, లేదా ఒక్కసారైనా సరే పారాయణ చేయండి. ప్రతి గురువారం 11 సార్లు పారాయణ చేయండి. దత్తానుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి సంపదలు మీకు ఏది కావాలంటే అది లభిస్తాయండి. అందులో చెప్పానండి, అక్కడ దత్తాత్రేయుడు సిద్ధులే మీకు స్తోత్రం చదివేటువంటి ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మీ మనసులోని సంకల్పాలు ఎందుకు తీరవండి? ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా తీసుకోండి, దత్తానుగ్రహం పొందండి. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.